హాలీవుడ్ సూపర్ హీరో సినిమా డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు కంప్లీట్ అయిందంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా ఇప్పటి వరకు 86 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే అమెరికాలో $280 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 2400 కోట్లు. ఇక ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాల్లో $310 మిలియన్, అంటే ఆల్మోస్ట్ 2500 కోట్లు. రెండు కలిపితే టోటల్ గ్రాస్ మొదటి వారం ప్రీమియర్స్ని కలిపి చూస్తే అక్షరాల $590 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే అప్రాక్సిమేట్లీ 4800 కోట్ల గ్రాస్. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి $200 మిలియన్, అంటే 1600 కోట్లు. 1600 కోట్ల గ్రాస్ బడ్జెట్ గాను 4800 కోట్లు, అంటే మూడింతలు వచ్చాయి. అంటే ఒక బడ్జెట్కి మూడింతలు కలెక్షన్స్ వచ్చాయి. ఒక వంతు ఖర్చులు థియేటర్ల రెంట్లు తీసేస్తే 2 వంతులు ఒక వంతు బడ్జెట్ తీసేస్తే ఇంకొక వంతు లాభాలు. ఆల్రెడీ సినిమా బ్లాక్ బస్టర్, ఆల్రెడీ $500 మిలియన్ మార్క్ దాటిపోయింది. ఇక ఈ వీకెండ్ అంటే మొదటి వారం తర్వాత ఈరోజు శుక్ర శని అది ఈ వీకెండ్లో కలెక్షన్స్ బాగా పెరుగుతాయి. ఇక రెండో వారంలో ఖచ్చితంగా సినిమా $1 బిలియన్, అంటే 100 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 8000 కోట్లు అయితే పక్కాగా వస్తాయి ఈ సినిమాకు. యాక్చువల్గా సినిమా జోరు చూస్తే 1.5 బిలియన్ దాకా వెళ్తుంది అనుకున్నాం, అంటే 12,000 కోట్ల వరకు వెళ్తుంది అనుకున్నాం. కానీ నిన్న ఆన్లైన్లో ఈ సినిమా ఒరిజినల్ ప్రింట్ లీక్ అయింది. సో దానివల్ల కలెక్షన్స్కి దెబ్బ పడవచ్చు. బట్ ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా కాబట్టి అందరూ థియేటర్లోనే చూస్తారు అనుకుంటున్నాం. మరి చూడాలి, ఈ వీకెండ్ కలెక్షన్స్ని బట్టి తేలిపోతుంది. సో ప్రస్తుతానికైతే డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా గ్రాస్ కలెక్షన్స్ వచ్చేసి $590 మిలియన్, అంటే ఆల్మోస్ట్ $600 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 4800 కోట్లు. సినిమా బడ్జెట్ వచ్చి $200 మిలియన్, అంటే 1600 కోట్లు. సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.